ఇవాళ సమ్మక్క ఆగమనంతో జాతర పతాక స్థాయికి చేరుకున్నది. నేడు గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క గద్దెకు చేరుకుంది. ఇక ఆ తల్లి ఆగమనం చూసేందుకు మేడారంలో భక్త జనకోటి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గిరిజన పూజారులు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమ్మక్క కోరి కొలిచిన వారి కొంగు బంగారం ఆ తల్లి. కాకతీయ రాజులను ఎదిరించి నిలిచిన ధీశాలి, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా పోరాటం సాగించిన అడవి బిడ్డ, శౌర్య పరాక్రమాలకు నిలువెత్తు రూపము అయిన ఆ తల్లి సమ్మక్క ప్రతిరూపంగా భావించే కుంకుమ భరణిని నేడు చిలకలగుట్ట నుండి అధికార లాంఛనాలతో గిరిజన సంప్రదాయాలతో గద్దె మీదకు తీసుకురానున్నారు. కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందినప్పటికీ తన వాళ్లను ఆశీర్వదించేందుకు 2 ఏళ్లకు ఒకసారి జనబాహ్యంలోకి వచ్చే సమ్మక్క తన బిడ్డలను చల్లగా కటాక్షించేటువంటి శుభ గడియ ఈ రోజు రానుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రంగనాథ్ మేడారం నుంచి లైవ్ లో అందిస్తారు. సార్ రంగనాథ్, ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఏ రకంగా ఉంది? ఈ రోజు ఎంతమంది అక్కడికి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది? అప్డేట్స్ ఏంటి? సాయి, ఇవాళ మేడారం జాతరలోనే కీలకమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ఇవాళ సమ్మక్క గద్దెపైకి చేరే రోజు. ఈ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కని గద్దెపైకి చేరుస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచే ఆల్రెడీ పూజలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి సమ్మక్క పూజలంతా కూడా సమ్మక్క దేవాలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత తెల్లవారుజామున చిలకలగుట్టకు వెళ్లి కూడా పూజలు చేశారు. కొద్దిసేపటి తర్వాత సమ్మక్క గద్దె వద్దకు వచ్చి ఆ గద్దెని శుభ్రం చేసి అక్కడ అలికి ముగ్గులు పెట్టిన తర్వాత కంకవనాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం 5 గంటలకి చిలకలగుట్టకి సమ్మక్క పూజారులు వెళ్తారు. వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో సమ్మక్కను తీసుకొచ్చే క్రమం ఉండడంతో జిల్లాకు సంబంధించిన ములుగు జిల్లా యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు మంత్రి సీతక్క, ఇతర విభాగాల అధికారులంతా కూడా వెళ్తారు. సో వీళ్ళంతా కూడా అక్కడ సమ్మక్కను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలోనే ఎస్పీ 3 రౌండ్లలో కాల్పులు జరిపి సమ్మక్క రాకను భక్తులకు తెలియజేస్తారు. సమ్మక్క రాకకు గౌరవ సూచకంగా తెలియపరుస్తారు. సో ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి? గోదావరి నుండి వచ్చామండి. అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి చాలా బాగుందండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఉన్నారు కదా. గోదావరి నుంచి వస్తున్నాం. ఎలా ఉంది జాతర? మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. పోలీసులు బాగా మంచి ఏర్పాట్లు చేసినారు, చాలా బాగుంది. సో మీరు ఎట్లా ఆర్టీసీ బస్సులో వచ్చారా? వెహికల్లో వచ్చాం. పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు, ఇచ్చిన పాయింట్లోనే ఆపాము. మంచిగా ఉన్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఇంకా చాలా మంది భక్తులు అసలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తజన సందోహం పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడంతో అటు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా పోలీస్ శాఖ దీనికి సంబంధించిన వరకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 14,000 మంది పోలీసులు ఈ జాతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా క్రౌడ్ కంట్రోలింగ్, తర్వాత ఇక్కడ ఉన్న పూర్తిగా ప్రతి ఒక్కటి అంటే క్రైమ్ కంట్రోలింగ్, ఈ 2 అంశాలు ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. చూడొచ్చు, గద్దెల ప్రాంగణం వద్ద కొంత దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ కూడా కొంత ఎక్కువగా డిప్లాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం అండి, ఓన్ ప్రాపర్ వరంగల్. మాది పాలకుర్తి నియోజకవర్గం, మొండ్రా విలేజ్. రెగ్యులర్గా వస్తామండి, బాగానే ఉంటుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి అసలు మాకు చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా గిరిజనే. చూడగానే ఇక మాకు 2 సంవత్సరాలు ఒకసారి కాదు, ముందు సంవత్సరాలు కూడా జాతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. 2 సంవత్సరాలు ఒకసారి ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఉన్నట్టుగా ఉంటే రష్ కూడా తగ్గుతుంది, వచ్చే వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు. ఏంటమ్మా మొక్కులు? చెప్పండి. మొక్కులు ఇదే ఫస్ట్ టైం రావడం. జాతర మాత్రం చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా మంచిగా పెట్టినారు. కాకపోతే కొంచెం జంపన్న వాక్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అక్కడ క్లియర్ ఉంటే బాగుండేది, అంతే. అంటే వాటర్ ఫెసిలిటీ అవన్నీ అంతా బాగున్నాయి, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, అన్ని బాగున్నాయి, అంతా బాగుంది. సో చూడొచ్చు, ఇంకొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఎట్లుంది జాతర?
హైదరాబాద్ నుంచి వచ్చాం మేము. హైదరాబాద్ నుంచి వచ్చాం దమ్మాయి కూడా. జాతర ఈ ఫెసిలిటీస్ అన్ని ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. సో మీరు ఎక్కడ చూడరు కదా ఇట్లాంటి జాతర, మనకంటే ఎక్కడ ఇట్లాంటి అట్మాస్ఫియర్ కనిపించదు మిగిలిన టెంపుల్స్ లో కానీ ఎక్కడ కానీ. సో ఇది జాతరలు చూస్తాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చెప్పండి, బాబాయ్ చెప్తాను. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నేను ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది. ఇంత క్రౌడ్ గా ఉన్నా కూడా తెలంగాణలో ఫేమస్ ఫెస్టివల్ కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. అమ్మవార్ల కృపాకటాకాలు తీసుకొని అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. చాలా జాతర బాగుంటది. నమ్మకమైన అమ్మవారు. అప్పటికిప్పటికి ఏమైనా మార్పు ఉందా జాతరలో? మేము అంటే చిన్నప్పుడు రాలే, ఇప్పుడే వస్తున్నాం. అంటే 10 years నుంచి వస్తున్నాం. బాగుంటుంది. బాగుంటుంది. చూడొచ్చు ఇక్కడ చాలా మంది భక్తులు వీళ్ళు వస్తున్నారు. వాళ్ళ తమ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. ప్రధానంగా జాతరకు మాన్నెత్తు 58 కిలోలు, ఇది 10 కిలోలు. ఇక ఇప్పుడు అమ్మకి ఇవ్వడానికి వచ్చినాం. ఇప్పుడు ఇచ్చేసి దర్శనం చేసుకొని బంగారు ముక్కు పుడుగా కూడా వేస్తారా మా అన్న కోసం. హెచ్ఎంటీవా ప్రతిసారి వస్తాం. ఇది 3వసారి. అంతకుముందు మా ఊరు దగ్గరనే మంచాల్లోనే చేసుకునేది. ప్రతిసారి ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. రెగ్యులర్ గా ఇక్కడికే వస్తున్నాం. బానే ఉన్నాయి. ఇబ్బంది అంటే కొంచెం ఉంటది. ఇంతమంది ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఎట్లుంటది, అడ్జస్ట్ అయిపోవాలి. మనం సర్దుకుంటూ వెళ్ళిపోతే అమ్మ మనకు దారి చూపిస్తుంది. అంతే ఇక. జై సమ్మక్క సారక్క. ఇక్కడ ఇచ్చి కొంచెం తీసుకోపోతాం ఇట్లా అందరు పంచడానికి. జై సమ్మక్క తల్లి. మంచిర్యాల నుండి వచ్చినాం. తీర్చుకున్నాం. ఏమో నాకు చూస్తున్నాం. చూడొచ్చు భక్తులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు మొక్కుబళ్ళు చెల్లించుకోవడంతో పాటు సారలమ్మ గద్దెపై కొలువు తీరింది. ఇక సమ్మక్క కొలువు తీరడం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ కంప్లీట్ గా ఇక్కడ ఉంటారు. ఇవాళ రాత్రి సమ్మక్క గద్దెపై కొలువు తీరిన తర్వాత మళ్ళీ పూర్తిగా మొక్కులు చెల్లించుకొని రాత్రి నుంచి తిరుగుతారు. వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. 3 రోజులు ఇక్కడే ఉంటారు. దాదాపుగా మొత్తం మేడారం ఒక గుడారంగా మారిందని చెప్పాలి. సో ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్ గా నేను రావడం ఇది ఫస్ట్ టైం. బట్ ఇంత రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రాలేదు మేము. యాక్చువల్ గా నార్మల్ గా ఉంటుందేమో అనేసి వచ్చాము. బట్ ఇక్కడ చాలా మంది, చాలా రష్ ఉన్నారు. ఇది మొత్తంగా మనం జాతరలో చూస్తున్నాం. జాతరలో ప్రధానంగా మొక్కుబడ్ల పర్వం చాలా కీలకంగా చెప్పాలి. ఇవాళ జాతరకు వచ్చిన భక్తులంతా కూడా సమ్మక్క గద్దెపై కొలువు తీరే వరకు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిలకలగట్ట నుంచి సమ్మక్క రాత్రి 10 గంటలకి జాతర ప్రాంగణం వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఇక మొక్కుబడ్ల పర్వం మొదలవుతుంది. విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అనేక రకాల ఏర్పాటు చేస్తున్న పరిస్థితి.